ఈరోజు నేను నా డైలీ లైఫ్లో నేను ఫాలో అయ్యే కొన్ని స్మార్ట్ హ్యాబిట్స్, ఒక 15-16 స్మార్ట్ హ్యాబిట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి ఎక్స్ట్రీమ్లీ మనీ సేవ్ చేయడం కోసము నేను పెట్టుకున్న హ్యాబిట్స్ అయితే కాదు. ఒక ఇంటెన్షన్తో ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో ఫాలో అవుతూ వస్తున్న హ్యాబిట్స్ అనమాట. ఇంటెన్షన్ ఏంటి అని అంటే వేస్ట్ చేయకూడదు, ఎక్కువ వేస్ట్ చేయకూడదు, వేస్టేజ్ తగ్గించాలి, అలాగే అన్నెసరీ స్పెండింగ్ తగ్గించాలి, మన దగ్గర ఉన్న వాటిని మ్యాక్సిమం యూజ్ చేయాలి అనేది ఇంటెన్షన్. సో ఇవి కన్సిస్టెంట్గా ఈ హ్యాబిట్స్ నడుస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది అని అంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అయితే మనీ సేవ్ అవుతుంది. అది కూడా నోటీస్ చేయడం జరిగింది. బట్ ఎక్స్ట్రీమ్లీ మనీ సేవింగ్ కోసం అయితే అడాప్ట్ చేసుకున్న హ్యాబిట్స్ కాదు, కానీ హ్యాబిట్స్ వలన మనీ సేవింగ్ మనకి తెలియకుండానే జరుగుతుంది అని అయితే నోటీస్ చేశాను. అండ్ వీటిలో చాలా హ్యాబిట్స్ మీరు కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. ఏవైనా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అని అంటే ట్రై చేసి చూడడానికి కూడా హెల్ప్ అవుతాయి. సో వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా ఆ స్మార్ట్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి ఓల్డ్ క్లోత్స్ వచ్చేసి కాటన్స్ ఉంటాయి, అలాగే మనకి బనియన్ క్లాత్స్ ఉంటాయి, పిల్లలు వేసుకునే టీషర్ట్స్, మ్యాక్స్వి, ప్యాంటలూన్స్, రిలయన్స్ ఇలాంటివి టీషర్ట్స్ ఉంటాయి, బనియన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా. అవి కొన్ని నెలలు వాళ్ళు వాడేసిన తర్వాత టైట్ అవ్వచ్చు, లేదంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేస్తూ ఉంటాము. సో ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఉన్నాయి అని అంటే నేను అట్లా త్రో చేయకుండా టైట్ అయ్యింది, బాగుంది అని అంటే ఎవరికైనా డొనేట్ చేసేస్తా. డొనేట్ చేసే కండిషన్లో లేదు, ఫేడ్ కూడా అయిపోయింది, లేదా ఎక్కడైనా హోల్ పడింది, లేదా పెన్ గీతలు, స్కెచెస్ అలా గీతలు పడిపోయాయి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అంటే ఎవరికి ఇవ్వడానికి పనికొచ్చే విధంగా లేవు అని అనిపించిన వాటిని నేను చిన్న చిన్న కట్ పీసెస్గా చేసేసుకుంటాను. వాటిని నేను ఒక పౌచ్ పెట్టుకొని ఆ పౌచ్లో పెట్టేసుకొని నేను క్లాసెట్లోనే కింద ర్యాక్లో ఒక దగ్గర పెట్టుకుంటా. వాటిలో కొన్ని తీసుకొచ్చుకొని ఒక జార్ లాంటి దాంట్లో పెట్టేసుకొని నేను కిచెన్లో పెట్టేసుకుంటా. సో వాటితో నేను ఏం చేస్తాను అని అంటే కుకింగ్లో ఉండేటప్పుడు ఏమైనా కొంచెం స్పిల్స్ అలా పడతాయి కదా, ఫ్లోర్ మీద పడినా లేదా కౌంటర్ టాప్ మీద పడినా, స్టవ్ మీద పడినా వాటిని తుడవడానికి, అలాగే కంప్లీట్ అయిపోయింది వంట అన్న తర్వాత మనం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటాం, స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు స్టవ్ మీద ఆల్ పర్పస్ స్ప్రే స్ప్రింకిల్ చేసేసి స్టవ్ అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను, ట్యాప్స్ క్లీన్ చేస్తాను, ట్యాప్స్ అంతా వైప్ చేస్తాను, ఇట్లా వైపింగ్కి యూజ్ చేసుకుంటాను అనమాట. వీటిని మళ్ళీ యూజ్ చేసిన వాటిని వాష్ చేసి మళ్ళీ రీయూజ్ అయితే చేయను, ఎందుకంటే మనకి టైట్ అయిపోయిన బట్టలు ఇలాంటివి వస్తూనే ఉంటాయి పిల్లలవి కాబట్టి. ఇంకా వాష్ చేసి రీయూజ్ ఇదంతా పని పెట్టుకోను నేను. టిష్యూ పేపర్ ఎట్లయితే యూజ్ చేసి మనము డిస్పోజ్ చేసేస్తామో అట్లానే నేను ఈ క్లాత్ కూడా పడేస్తాను అనమాట. సింథటిక్ ఫ్యాబ్రిక్ అయితే కొన్ని ఉంటాయి కదా, అలాంటివి అయితే ఈ పర్పస్కి యూజ్ చేయను, మనకి యూజ్ ఉండదు అండ్ అవి కూడా ఎన్వైరాన్మెంట్ సేఫ్ కాదు మనం త్రో చేసినా కూడా. సో కాటన్స్, బనియన్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి మాత్రం ఇట్లా యూజ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే టిష్యూ పేపర్ రోల్స్ అనేవి కొనాల్సిన అవసరం అయితే లేదనమాట. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ప్రీవియస్ వీడియోస్లో కూడా, మన ఇండియన్ కిచెన్కి మనకి టిష్యూ పేపర్ అయితే అవసరం లేదు, మనకి పాత క్లాత్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకోండి అవి చాలు మనం తుడిచేయడానికి అని చెప్పేసి. సో ఈ హ్యాబిట్ అయితే నాకు చాలా థౌజండ్స్ ఆఫ్ రూపీసే సేవ్ చేసింది. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో నేను టిష్యూ రోల్స్ అయితే కొన్నాను, కొన్న తర్వాత నాకు ఎందుకో దానికన్నా క్లాత్స్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అవసరమే లేదు అని అనిపించింది, ఆపేశాను. నాకే లోటు అనిపించలేదు, నాకు ఈ ఓల్డ్ క్లాత్స్తో వైపింగ్ అయితే ఈజీగా అయిపోయింది. సెకండ్ హ్యాబిట్ ఓల్డ్ టవల్స్. ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా ఏమి టవల్స్ అయితే చేంజ్ చెయ్యము, కానీ ఒక 6 months to 1 year మధ్యలో అయినా మనం టవల్ చేంజ్ చేస్తాం కదా, ఆ టవల్స్ని కూడా నేను డిస్పోజ్ చేయకుండా వాటిని ఏం చేస్తాను అని అంటే మనము కట్ చేసేసి ఫ్లోర్ క్లీనింగ్కి, ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ అవన్నీ వాష్ చేసి పెట్టేస్తాం కదా, ఆ టైంలో మనకి బాత్రూమ్ డోర్స్ దగ్గర కావాల్సి ఉంటుంది, అట్లాంటి పర్పస్కి యూజ్ చేస్తాను అనమాట. సో నాకు అలాంటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా డోర్ మ్యాట్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్స్ మనకి విండోస్ క్లీన్ చేయడానికి, ఇలా విండోస్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది దానికోసం స్పెషల్గా క్లాత్స్ పెట్టుకోకుండా ఇలాంటి వేస్ట్ క్లాత్స్నే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ టవల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇట్లా సేమ్ ఇప్పుడు బనియన్ క్లాత్స్ ఇవన్నీ అంటే స్టవ్ క్లీనింగ్కి బాగుంటాయి, కానీ అన్ని స్టవ్ దగ్గర క్లీన్ చేయడానికి పనికిరావు. ఎందుకనంటే మనకి ఆ వాటర్ గీతలుగా కనపడుతూ ఉంటుంది. బనియన్ క్లాత్ అయితే చాలా బెస్ట్ అనమాట, ఒక మైక్రో ఫైబర్ ఫ్యాబ్రిక్ లాగానే క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది స్టవ్ దగ్గర. అందుకని ఈ టవల్స్ ఇవన్నీ కూడా నేను కిచెన్లో యూజ్ చేయను, మనకి ఇంట్లో అనమాట బాత్రూమ్స్ బయట వేయడానికి,
సింకుల దగ్గర వైప్ చేసేయడానికి, ఇంకా విండో గ్రిల్స్ క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు యూస్ చేసిన టవల్స్ అన్నీ కూడా నేను త్రో చేసేస్తూ ఉంటాను. మళ్ళీ రీపర్పస్ చేయడం అనేది ఉండదు. థర్డ్ వన్, ఓల్డ్ క్యాలెండర్స్. ఇప్పుడు జిఆర్టీ కానీ ఏదైనా గోల్డ్ షాప్స్కి వెళ్తూ ఉంటాము, అక్కడ మనకి క్యాలెండర్స్ ఇస్తూ ఉంటారు. బట్ టీటీడీ క్యాలెండర్స్ వస్తాయి కదా, వాటిని అయితే రీపర్పస్ చేయను. ఓన్లీ జిఆర్టీ క్యాలెండర్స్, కొన్ని ఇంకా అలాంటి పేపర్ బాగా క్వాలిటీగా ఉండే క్యాలెండర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని నేను కబోర్డ్ లైనర్స్గా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇయర్ అయిపోయిన తర్వాత పేపర్ అంతటిని కూడా నీట్గా ఒకసారి వైప్ చేస్తాం. మనకు తెలియని డస్ట్ అయితే పడుతుంది కదా, హ్యాంగ్ చేసి ఉంటాయి క్యాలెండర్స్. సో వైప్ చేసేసి కబోర్డ్స్లో అయితే వేసేసుకుంటూ ఉంటాను. నేను 1 year దాకా ఏం మార్చను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త క్యాలెండర్స్ వస్తాయి కదా మనం తీసేసినవి, అప్పటి వరకు కూడా ఇవే ఉంటాయి, ఏం పాడవు. మధ్య మధ్యలో మనము కబోర్డ్ క్లీన్ చేసినా, క్లాసెట్ క్లీన్ చేసినా కూడా నేను వాటిని తుడిచేస్తా క్లాత్ తోటి. సో ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ యూజ్ చేస్తాను కబోర్డ్ లైనర్స్గా. అలాగే టేబుల్స్కి డ్రాస్ ఉన్నాయనుకోండి, డ్రాస్లో లైనర్స్గా యూజ్ చేస్తాను క్యాలెండర్ షీట్స్ని. కిచెన్లో కూడా నేను సేమ్ వాటినే యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను ఈ కబోర్డ్ లైనర్స్ అనేవి కొనను ఇంకా. ఎందుకు అని అంటే అవి ఎంతో కాస్ట్ ఉండదు, ఒక 400-500 ఉంటుందేమో ఒక రోల్. 1 or 2 rolls తీసుకున్నాము అని అనుకోండి, క్లాసెట్లో మనము కిచెన్లోకి అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అవి మళ్ళీ రీయూజబుల్, లైఫ్ టైం ఉంటాయి, రీయూజబుల్. ఓకే, బాగానే ఉంది, అవి లైఫ్ టైం ఉంటాయి, రీయూజబుల్ లైనర్స్. కానీ క్యాలెండర్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా ఇంటికి. సో వీటిని కూడా యూజ్ చేద్దాము, వీటినే యూజ్ చేసేద్దాము అనే ఉద్దేశంతో నేను ఆ కబోర్డ్ లైనర్స్ అయితే తీసుకోలేదు. ఇప్పటికైతే క్యాలెండర్సే యూజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు, కొత్త క్యాలెండర్స్ వచ్చినప్పుడు మారుస్తా అంటున్నాను కదా. సో ఎగ్జిస్టింగ్ కబోర్డ్ లైనర్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని వైప్ చేసేసి క్లీన్ చేసి వాష్ కూడా చేయొచ్చు. అవి వాష్ చేసి పెట్టేసుకున్న దానికన్నా తీసేసి కొత్త వేసుకుంటూ ఒక కొత్త రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఉంటుంది. ఆ ఫీల్ కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. సో నాకు క్యాలెండర్స్ అయితే అట్లా యూజ్ అవుతున్నాయి. అండ్ షాపింగ్ బ్యాగ్స్ నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి నేను పెట్టుకున్న స్మార్ట్ హ్యాబిట్స్లో షాపింగ్ బ్యాగ్స్. ఎట్లా అన్నీ కాదు, మళ్ళీ మనము వెళ్ళి తీసుకుంటాం కదా షాప్కి, అంటే గో కలర్స్ లెగిన్స్ కానివ్వండి, ఇంకా జాకీలో క్లాత్స్ కానివ్వండి, ఇంక ఇట్లాంటివి, మళ్ళీ లెనిన్ క్లబ్లో షర్ట్స్ కొన్నవి, ఇట్లా బ్యాగ్స్ వచ్చేసి ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. అవి పేపర్ బ్యాగ్స్, చాలా కార్డ్బోర్డ్ లాగా అంత స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ నీట్గా కూడా ఉంటాయి, కొంచెం స్లీక్గా ఉంటాయి అనమాట, వైడ్గా స్లీక్గా ఉంటాయి. సో ఆ బ్యాగ్స్ని నేను పెట్టుకొని రీపర్పస్ చేసుకుంటూ ఉంటాను. ఎట్లా అనంటే వాటిని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని బ్యాగ్స్ని నేను కిచెన్లో పెట్టుకుంటాను. అలాగే మనకి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్, జెండు బామ్ అని, విక్స్ వెపరప్, సిరప్స్, పిల్లల సిరప్స్, ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. అండ్ కబోర్డ్స్లో వచ్చేసి సాక్స్, కిడ్స్వి నాప్కిన్స్ ఇలాంటివి పెట్టుకుంటాను. సో చిన్న ఆర్గనైజర్ బాస్కెట్స్ అయితే కొనాల్సిన అవసరం ఉండదు, వాటిని పెట్టుకుంటాను. అండ్ నీట్గా ఉంటే మాత్రమే నేనే వెళ్ళి పర్చేజ్ చేసుకుని గో కలర్స్ బ్యాగ్స్ ఉన్నాయి, వాళ్ళు ప్యాక్లో నుంచి తీసి పెట్టేసి చేతికిస్తారు, వాటిని తీసుకొచ్చుకుంటాము. సో నేను ఒక 1 or 2 days దాన్ని అట్లాగా గాలి తగిలేలాగా అట్లా హాల్లో అలా ఉంచేస్తాను. ఆ తర్వాత నేను కబోర్డ్లోకి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను. సో నేను ఇలాంటి చిన్నవి పెట్టుకోవడానికి ఆర్గనైజర్స్ కొనను. అలాగే కబోర్డ్లో పెట్టేసామనుకోండి, సాక్స్లు, నాప్కిన్స్, పిల్లల ప్యాంటీస్ ఇవన్నీ పెట్టేస్తే అన్నీ కలిసిపోయి ఒక కుప్పలాగా కనపడి అంత బాగానూ ఉండదు విజువల్గా. అండ్ తీసుకోవాలి స్కూల్ టైం అప్పుడు తీసుకోవాలి అన్నా కూడా కొంచెం క్లమ్జీగా అయిపోయి ఉంటాయి అన్నమాట. అవనే కాదు, మెడిసిన్స్ అవనివ్వండి, ఇంకా బెల్ట్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా చిన్న ఐటమ్స్ మనకి. సో అలాంటివి పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ బాస్కెట్స్గా నేను షాపింగ్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అని అంటే మనకి క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా కిచెన్లోకి కానివ్వండి, ఇవన్నీ కూడా అవి పెట్టుకోవడానికి కూడా నేను చాలా రకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఈ క్లాత్ కట్ పీసెస్ ఉన్నాయన్నాను కదా, ఆ కట్ పీసెస్ని కూడా ఒక్కొక్కసారి నేను ఇట్లాంటి పేపర్ బాస్కెట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటా. పెద్ద స్పేస్ ఆక్యుపై చేయవు, చాలా స్లీక్గా ఉంటాయి కాబట్టి పేపర్ బాస్కెట్స్ అట్లా యూజ్ చేసుకుంటాను. అండ్ పైన నేమ్స్ అలా ఏమీ లేకుండా కొంత ఓన్లీ డిజైన్తో వచ్చినవి ఉంటాయి కదా, వాటిని అయితే నేను సేవ్ చేసి పెడతాను. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి
తాంబూలం ఇచ్చినా, ఇంకేమన్నా మనం ఆఫర్ చేసిన ఏదైనా స్వీట్స్ అలాంటివి ఇంట్లో చేసినవి కానివ్వండి, తెచ్చినవి కానీ ఏమైనా పెట్టి ఇవ్వాలన్నా అట్లా బాగుంటుంది కదా. సో అట్లా యూజ్ చేసుకోవడానికి కూడా పేపర్ బ్యాగ్స్ని అయితే నేను సేవ్ చేసి పెట్టుకుంటా. ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ నేను ఎక్కువ చేసుకుంటాను అమెజాన్ ఫ్రెష్ నుండి, అలాగే బిగ్ బాస్కెట్ నుండి. అమెజాన్ ఫ్రెష్ అయితే మనకి ఎలాంటి బ్యాగ్స్ ఇవ్వరు, వాళ్ళు తీసుకొచ్చేసి మనకి ఐటమ్స్ మాత్రమే ఇస్తారనమాట. సో మనమే బ్యాగ్ తీసుకెళ్ళి బ్యాగ్లో వేయించుకోవాలి. అండ్ బిగ్ బాస్కెట్ నుండి అయితే మనం పేపర్ బ్యాగ్ ఆప్ట్ చేయొచ్చు. నేనైతే ఆప్ట్ చేసుకుంటాను. ఆ బిగ్ బాస్కెట్ పేపర్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా పెద్ద సైజులో వచ్చేసి ఉంటాయి కూడా, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఆ బ్యాగ్స్ని కూడా నేను రీపర్పస్ చేస్తాను. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే కొంచెం దాచిపెట్టేదాన్ని. ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే, ఏదైనా ఊరు వెళ్తుంటే మనకి ఏమైనా పెట్టుకొని వెళ్ళడానికి ఉంటాయిలే అని చెప్పేసి. ఒకసారి ఏమైంది, బిగ్ బాస్కెట్ ఆర్డర్ పెడితే మేము జస్ట్ బయట క్యారిడర్లో నుంచొని చూస్తూ ఉన్నాం అనమాట. డెలివరీ పర్సన్ తీసుకొస్తున్నారు వెహికల్ మీద, ఇది యాక్టివా ఇవి ఉంటాయి కదా, సుజుకి ఇలాంటి వెహికల్ మీద మనం కాళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టేసి ఉందన్నమాట ఆ బిగ్ బాస్కెట్ బ్యాగ్. అండ్ అతను బైక్ దిగేసి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని ఫ్లోర్ మీద, నేల మీద, రోడ్డు మీద పెట్టేసి చూసుకుంటున్నాడు, ఏ ఫ్లోరు ఏ ఫ్లాట్ అనే దానికోసం అనుకుంటా చూసుకుంటాడు. అప్పుడు చూశాను, ఓహో వీళ్ళు ఇలా తీసుకొస్తారా. సో వీటిని ఎంత బాగున్నా కూడా మనం రీపర్పస్ చేయకూడదు. రీపర్పస్ చేసేది ఎలా అని అంటే, ఇంతకుముందు చెప్పాను కదా, జాకీలో, గో కలర్స్లో, లెనిన్ క్లబ్, రామరాజు ఇలాంటి చోట్లకి వెళ్తే వాళ్ళు వాళ్ళ కబోర్డ్లో నుండి, ప్యాక్లో నుండి తీస్తారు బ్యాగ్ని, పెట్టేసి మన చేతికి ఇస్తారు. మనం అలాగే కింద ఎక్కడ పెట్టకుండా ఇంటికి తీసుకొచ్చుకుంటాం కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా డెలివరీ వచ్చిన బ్యాగ్స్ ఇవన్నీ అంటే మనము ఒక డస్ట్బిన్గా మాత్రమే యూజ్ చేయడానికి నేను పెట్టుకుంటాను అనమాట. యూటిలిటీ ఏరియాలో పెట్టేస్తాను నేను. సో డస్ట్బిన్గా డ్రై వేస్ట్ వేయడం కోసం పెట్టుకుంటాను నేను అంతే వీటిని, డెలివరీ వచ్చిన వాటిని. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టి ఎలా హ్యాండిల్ చేసి తీసుకొస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనం కబోర్డ్స్లోకి అంతా కూడా వీటిని పెట్టుకోలేము. సో బిగ్ బాస్కెట్ బ్యాగ్స్, ఇంకా ఏమైనా డెలివరీ వచ్చిన బాక్సెస్ ఇవన్నీ ఉంటే వీటిని అస్సలు నేను రీపర్పస్ చేయను ఇంట్లో పెట్టుకోవడానికి, డస్ట్బిన్గా పెట్టుకుంటాను అనమాట. సో డస్ట్బిన్ కవర్స్ యూసేజ్ అనేది, వాటిని ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం కాస్త తగ్గుతుంది నాకు ఇవి ఉంటే. ఇట్లాంటి ఏమి అవైలబుల్గా లేవు అని అంటే డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటాను, వాటితో వర్క్ అవుతుంది నాకు. నెక్స్ట్ గ్రాసరీ కవర్స్. ఇప్పుడు టాటా వాళ్ళవి కానీ ఇట్లా పూల్ మఖానా అని, మరమరాలు అనేసి, ఇంకా మనము మినపప్పు, కందిపప్పులు ఇలాంటివి తీసుకుంటే వాళ్ళ కవర్స్ వస్తాయి కదా. నాట్ ఓన్లీ టాటా, ఎవరు తీసుకున్నా కూడా మనకి ప్లాస్టిక్ కవర్స్ వస్తాయి కదా, కవర్లో పోసేసి వస్తాయి కదా గ్రాసరీస్, వాటిని కూడా నేను రీయూజ్ చేస్తాను. కొంచెం పెద్ద సైజు అయితే, మరి చిన్న చిన్నవి 1/2 kgవి, 1/4 kgవి, 100 గ్రాముల కవర్లు కానీ కాదు, అవి అయితే నేను పడేస్తా. కానీ పెద్ద పెద్దవి, ఇప్పుడు పూల్ మఖానా 200 గ్రామ్స్ తీసుకున్నా కూడా ఇంత పెద్ద కవర్లో వస్తుంది టాటాది కానీ, 24 మంత్రాది కానీ, మరమరాలు తీసుకుంటా 24 మంత్రావి, అది కూడా ఇంత పెద్ద కవర్లో వస్తుంది. వాటిని ఏంటంటే నీట్గా కట్ చేసి, నీట్గా ఒకసారి కడిగేసి శుభ్రంగా తుడిచేసి కబోర్డ్ లైనర్గా వేసేసుకుంటూ ఉంటాను అనమాట. వాటితో బెనిఫిట్ ఏంటంటే, మనం ఆయిల్ అలాగే నెయ్యి ఇలాంటివి బాటిల్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది, కొంచెం మనకి ఎంత జాగ్రత్తగా ఉన్నా అడుగును కొద్దిగా అయినా ఆయిల్ అనేది లీకా, లేకపోతే మన చేతిది అంటుకొనో కొన్ని రోజులు యూజ్ చేసేటప్పటికి అంటుతుంది కింద. సో మనం పేపర్ మీద పెట్టామనుకోండి, పేపర్ అంతా ఆయిల్ని పీల్చేస్తుంది, దాని నుండి కిందకి మనకి కబోర్డ్ స్లాబ్ కూడా మరకైపోతుంది. అలా కాకుండా ఇట్లాంటివి కవర్ లాంటివి పెట్టామనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఆ కవర్స్ని మళ్ళీ మనం సోప్ వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. లేదు ఇంకా మళ్ళీ మన దగ్గర కొత్తవి వచ్చాయంటే వీటిని పడేసి మళ్ళీ కొత్త వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అని అంటే, నాకు ఫ్రిడ్జ్ లైనర్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ లైనర్స్ అయితే ఎప్పుడు వాడను, డైరెక్ట్గా యూజ్ చేసేస్తాను, ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తాను నేను, ఫ్రిడ్జ్ లైనర్స్ అయితే యూజ్ చేయను. కానీ కొంతమంది ఫ్రిడ్జ్ లైనర్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా ఆయిల్ నెయ్యి ఇవి పెట్టుకునే దగ్గర పెట్టుకొని వాడుకుంటూ ఉంటారనమాట, చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. సో నాకు వాటిని కొనకుండా ఈ కవర్స్ అయితే నాకు అక్కడ హెల్ప్ అవుతున్నాయి. సో నేను వాటిని అట్లా యూజ్ చేసుకుంటాను. అక్కడనే కాదు, ఇప్పుడు మన వెసల్స్ పెట్టుకుంటాము, ఆ మాడ్యులర్ డ్రాస్ ఉంటాయి, ఆ డ్రాలో అయినా వేసుకోవాల్సిన అవసరం వస్తే అక్కడ వేసుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్లో మనకి ఈ స్టోరేజ్ బాస్కెట్స్ ఉంటాయి కదా, వెజిటబుల్స్ పెట్టుకునే బాస్కెట్స్, అందులో లైనర్గా వేసుకోవడానికి కూడా ఇవి నాకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం క్లీనింగ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. వెజిటబుల్స్ అన్నీ పెట్టుకున్నప్పుడు ఆ లైనర్ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. వెజిటబుల్స్ అన్నీ స్టోరేజ్ బ్యాగ్స్, స్టోరేజ్ బాస్కెట్లోనే అన్నీ పెట్టలేం కదా. ఇప్పుడు
కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి కూరగాయలు. మన దగ్గర అంత పెద్ద బాస్కెట్స్ ఉండాలనేది ఏం లేదు. కొన్ని అయితే అసలు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు కదా. అలాంటివి పెట్టడానికి ఆ లైనర్గా కూడా నాకు ఈ గ్రాసరీ ప్యాకెట్ కవర్స్ అయితే చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది యూస్ చేసుకుంటూ ఉంటే. ఆ ప్రాసెస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనము పొటాటోస్ అని మనకి చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, అల్లము ఇవన్నీ కూడా. కొంతమంది మనము ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టము, కొన్ని బయటే ఉంచుతాము. అలాంటప్పుడు అల్లాన్ని కూడా బయట పెట్టుకోవడానికి కూడా మనము ఈ పెద్ద పెద్ద కవర్స్ ఉన్నాయి కదా, వాటిని పై వైపున ఫోల్డ్ చేసేసి లోపల మనకి పిల్లలవి నోట్బుక్ మీద అట్టలు ఉంటాయి కదా, అలాంటిది కరెక్ట్ షేప్లో కట్ చేసి అడుగును వేసేసినప్పుడు పొటాటోస్ అట్లా పోసేసి పెట్టుకున్నాం అనుకోండి ఓపెన్గా, చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ వెజిటేబుల్స్, డ్రై వెజిటేబుల్స్ స్టోర్ చేసే బాస్కెట్స్ అని సపరేట్గా కొనకుండా వీటితోనే యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది నాకైతే. ఒకటి 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డస్ట్బిన్ కవర్స్గా కూడా పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొత్తవి వస్తూనే ఉంటాయి కదా మనకి, దాన్నే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వాడాల్సిన అవసరం అయితే లేదు. సో అట్లా కూడా యూజ్ చేసుకుంటాను. కొన్ని వెజిటేబుల్స్ ఓపెన్గానే పెడతాము ఫ్రిడ్జ్లో, పెద్దగా ఎయిర్ టైట్ బాక్సుల్లో పెట్టకుండా. అలాంటి వాటికి కూడా నేను ఇవి లైనర్గా వేయకపోయినా ఈ గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటి కవర్స్ని వాటిల్లో వెజిటేబుల్స్ పెట్టేసి పైన ఒక బాస్కెట్ లాగా దాన్ని ఇట్లా వెనక్కి మడిచి పెట్టేసి ఫ్రిడ్జ్లో కంప్లీట్గా డౌన్ ర్యాక్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను. సో విజిబుల్గా ఉంటాయి ఏమున్నాయి వెజ్జెస్ అనేవి మనకి, అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అంతా పడిపోయి కొంచెం వెజిటేబుల్స్ తాలూకు నలకలు, మట్టి ఇలాంటివి కూడా పడకుండా ఉంటాయి. కొంత పని కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్టోరేజ్ ఆర్గనైజర్స్, కిచెన్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ మనకి షుగర్ అని, సాల్ట్, ఇంకా తాలింపు గింజలు, కారము, పసుపు, మళ్ళీ కళ్ళుప్పు ఉంటుంది, బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్, ఎన్ష్యూర్, పీడియాష్యూర్ ఏదైతే అది, అండ్ కాఫీ పౌడర్, టీ పౌడర్స్ ఇవన్నీ పెట్టుకుంటాము. ధనియాలు, జీలకర్ర, ఇంకా చాలా ఉంటాయి కదా స్పైసెస్ మనకి కిచెన్లో వచ్చేసి. వాటన్నిటికీ కూడా నేను ఏ దానికి ఇవి గ్లాస్ జార్స్ అయితే కొనలేదు నేను. ఒక్కసారి ఒక 6 గ్లాస్ జార్ సెట్ వచ్చేసి హోమ్ సెంటర్లో ఒకసారి ఎప్పుడో తీసుకున్నాం అనమాట. అవే యూజ్ చేస్తున్నా. అవి నేను అప్పుడు కొనకపోయినా నాకు ఇప్పుడు వచ్చిన నష్టం ఏమి ఉండేది కాదు. నా దగ్గర ఉన్న వాటితోనే చక్కగా యూజ్ చేసుకుంటూ ఉండే దాన్ని. ఆ 6 నేను అప్పుడు కొనకపోయినా కూడా. ఎట్లా యూజ్ చేస్తానంటే, ఇప్పుడు కాఫీ పౌడర్ బాటిల్స్ ఉంటాయి, గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, అవి వచ్చాయి కొన్ని ఈ మధ్యకాలం వరకు చాలా. వాటినే నేను రీపర్పస్ చేస్తూ ఉంటాను అన్నిటికీ. ఇంకా అసలు అవి వాటికన్నా స్ట్రాంగ్వి నాకు షాప్లో మనము ఎక్స్క్లూజివ్గా స్పైసెస్ ఇవన్నీ స్టోర్ చేసుకునే జార్స్ అని చెప్పేసి వెళ్ళి కొనుక్కున్నా కూడా వాటంత స్ట్రాంగ్గా ఉంటాయో లేదో నాకైతే తెలియదు. బ్రూ బాటిల్స్ కానీ, కాంటినెంటల్ కాఫీ పౌడర్ బాటిల్స్ కానీ, అవి మళ్ళీ బూస్ట్ వీటికి వచ్చే ప్లాస్టిక్ అయితే నేను పెట్టుకొని అవి వెంటనే డిస్పోజ్ చేసేస్తూ ఉంటాను. గ్లాస్ జార్స్ అనమాట. లిడ్ కూడా ఇప్పుడు మనకి జామ్ బాటిల్కి లిడ్ వచ్చేసి కొంచెం ఇట్లా అనగానే ఓపెన్ అయిపోతుంది, కొంచెం ఇట్లా అనగానే క్లోజ్ అయిపోతుంది కదా, అది పనికిరాదు. అందులో మనము ఏవో కొన్ని డ్రైవ్ ఏమన్నా పోసి పెట్టుకోవడానికే కానీ ఎయిర్ టైట్ అయితే కానే కాదు అది. సో నాకు అవి పనికిరావు అనమాట. ఇవి కాంటినెంటల్వి అండ్ బ్రూ ఇలాంటి వాటి జార్స్ ఉంటాయి కదా, అవే చాలా ఉన్నాయి. నెస్కెఫే, సన్ రైజ్వి, ఇవి దాదాపుగా మన అందరి ఇళ్లలో ఏదో ఒక బేవరేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరో ఒకరు తాగుతూనే ఉంటాము. సో ఆ స్పెండ్ చేసేదేదో కొంచెం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందేమో బాటిల్లో కావాలి మనకి, ప్యాకెట్లో వద్దు అని అనుకుంటే. ఇనీషియల్ స్టేజ్లో కొంచెం వాటి మీద కొంచెం బాటిల్స్ వచ్చేలాంటివి కొన్నామని అనుకోండి, మనకి ఇంట్లోకి యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనము శాషర్ ప్యాకెట్స్ కొనుక్కొని రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా చేస్తూ ఉంటాను నేను. కంప్లీట్గా నా దగ్గర ఉన్నవన్నీ వరుసగా పెట్టుకున్నవన్నీ కాంటినెంటల్ బాటిల్సే ఉన్నాయి. నాకు చాలా అనుకున్న తర్వాత నేను బాటిల్స్ కొనడం మానేశాను. ఇంకా మామూలుగా శాషర్ ప్యాకెట్సే తీసుకుంటూ ఉంటాము. సో నేనైతే ఈ గ్లాస్ జార్స్ కోసము ఈ ఫ్యాన్సీ వాటి మీద కానీ ఇంకా వేటి మీద కూడా నేను మనీ అయితే ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఇట్లా ఉన్న బాటిల్స్నే నేను రీపర్పస్ చేసుకుంటూ ఉంటాను, ఫుడ్ గ్రేడ్ బాటిల్స్ అన్నిటినీ కూడా. సో నాకు అది కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించిన హ్యాబిట్ ఇది. చూడ్డానికి కొంచెం అంత రిచ్గా అనిపించకపోవచ్చు, కానీ సాటిస్ఫైయింగ్గా, పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి క్లీనింగ్ స్ప్రే. క్లీనింగ్ స్ప్రేస్ వచ్చేసి నేను గ్లాస్ క్లీనింగ్ ఒకటి, ఫర్నిచర్ క్లీనింగ్ ఒకటి,
కౌంటర్ టాప్స్ క్లీనింగ్ ఒకటి, ఇట్లా డిఫరెంట్గా స్ప్రేస్ ఉంటాయన్నమాట. వుడ్ క్లీన్ చేయడానికి, కిచెన్లో మళ్ళీ మనకి స్టవ్ దగ్గరికి ఒకటి, కౌంటర్ టాప్ కానీ, ఇట్లా నేను డిఫరెంట్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఏంటంటే కాలిన్ అయితే ఒకటి ట్రై చేశాను. సో దానిలానే వర్క్ అవుతుంది నాకు ఇది ఆల్ పర్పస్ స్ప్రే మనం ఇంట్లో చేసుకునేది. కిచెన్లో క్లీనింగ్ కోసం స్టవ్ అండ్ కౌంటర్ టాప్, మనకి సింక్ దగ్గర ట్యాప్స్, అలాగే మనకి కిచెన్ కబోర్డ్స్, ఇవన్నీ హ్యాండిల్స్ ఇవి క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే ఏంటంటే 2 cups వాటరు, 2 cups వెనిగరు, 1 teaspoon విమ్, ఈ 3 కలిపేసి ఒక స్ప్రే బాటిల్లో పోసేసి పెట్టేసుకుంటాను నేను. ఇంకా ఇంట్లో మనకి వుడెన్ ఫర్నిచర్ కానివ్వండి, మిర్రర్స్ ఉంటాయి కదా మనకి గ్లాస్, అవి కానీ, ఇవన్నీ ఫ్రిడ్జ్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి వచ్చేసి 3 వాటర్ 1 వెనిగర్ చాలు, చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఎక్కువ వెనిగర్ వేసేస్తే ఏంటంటే ఇంట్లో థింగ్స్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఒక 2 నిమిషాలు అలాంటి స్మెల్ అయితే వస్తుంది. అందుకని కొంచెం తగ్గించి పెట్టేసుకుంటాము. ఆ స్మెల్ కూడా, ఆ బ్యాడ్ స్మెల్ కూడా ఎక్కువసేపు రాదు. ఆ వెనిగర్ స్మెల్, అది బ్యాడ్ స్మెల్ అని కూడా చెప్పలేము, ఆ వెనిగర్ స్మెల్ కూడా ఎక్కువసేపు రాదు, ఒక 2-3 నిమిషాలు అట్లా అనిపించిద్ది అనమాట. ఆ తర్వాత పోతుంది, ఇంకా స్మెల్ ఉండదు. సో నాకైతే నేను చాలా ఇయర్స్గా నేను ఇదే యూజ్ చేసుకుంటూ ఉన్నానమాట. ఒక 100 రూపీస్ పెట్టి సింథటిక్ వెనిగర్ కొనుక్కుంటాను, ఎడిబుల్ వెనిగర్ మళ్ళీ నేను తీసుకునేది, క్లీనింగ్ వెనిగర్ కాదు. ఎందుకంటే చిన్న పాప ఉంది, అన్ని టచ్ చేస్తూ ఉంటుంది కదా బేబీ ఇంట్లో. అండ్ కుకింగ్ ప్లేస్లో కూడా మనము క్లీనింగ్ వెనిగర్ అంటే ఫుల్గా కెమికల్స్దే ఉంటాయి అన్నమాట. సో వాటిని అయితే నేను యూజ్ చేయను. మనం ఎడిబుల్ వెనిగర్, ఫుడ్లో వేసుకునే వెనిగర్ ఉంటుంది కదా, అదే తీసుకుంటాను నేను ఈ క్లీనింగ్ పర్పస్కి. ఒక 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను అని అనుకోండి, ఒక బాటిల్ 100-120 రూపీస్ ఉంది. ఆ బాటిల్ నాకు ఒక 3-4 months వచ్చేస్తుంది. నేను అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోగలుగుతున్నాను. సో నేను ఆల్ పర్పస్ స్ప్రే అనేది ఓన్గా చేసుకోవడం కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇంకా బయో ఎంజైమ్స్ ఇవి ట్రై చేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే ఎక్కువ టైం అయితే దాని మీద స్పెండ్ చేయదలుచుకోలేదు, ఇంకా ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తే కనుక ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే నాకు వెనిగర్ వాటర్ది అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకొక హ్యాబిట్ వచ్చేసి షాంపూ బాటిల్స్ లాస్ట్కి వచ్చేస్తుంది కదా, దానిలో కూడా వాటర్ పోసేసి కంప్లీట్గా ఇంకా అస్సలు సోపీగా ఏమీ రావట్లేదు, కంప్లీట్ క్లీన్ అయిపోయింది షాంపూ బాటిల్ అన్న తర్వాతనే డిస్పోజ్ చేస్తా. కానీ కొంచెమన్నా ఉంది అని అన్నప్పుడు డిస్పోజ్ చేసి వేరే బాటిల్ ఆల్రెడీ కొని ఇంట్లో రెడీగా ఉన్నా కూడా రీప్లేస్ చేయను, ఎందుకంటే అదొక అలవాటుగా మారిపోయింది అనమాట. ఆ కొంచెం ఇంత షాంపూని కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. సో అది ఒకటి నాకు నవ్వు తెప్పించే హ్యాబిట్ లాగా అనిపిస్తుంది, చాలా పర్సనల్ కూడా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూని వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే యూజ్ చేస్తాను నేను. మా సాహితికైనా నాకైనా డైరెక్ట్గా షాంపూ అప్లై చేసుకోకుండా 1/2 mug వాటర్ తీసుకొని దానిలో కొంత షాంపూనే వేసేసి కలిపేసి ఆ వాటర్తో హెయిర్ వాష్ చేసుకోవడం అనేది అలవాటుగా ఉండింది. దీనివల్ల కూడా చాలా షాంపూ అయితే సేవ్ అవుతుంది. డైరెక్ట్గా యూజ్ చేసిన దానికన్నా కూడా ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి యూజ్ చేస్తుంటే చాలా షాంపూ సేవ్ అవుతుంది, చాలా రోజులు వస్తుంది షాంపూ. అండ్ మనకి కూడా షాంపూలో ఉన్న ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది మన హెయిర్ రూట్స్ మీద డైరెక్ట్గా పడకుండా ఉంటుంది. సో మనకు కూడా చాలా మంచిదన్నమాట అట్లా మనం డైల్యూట్ చేసి యూజ్ చేయడము అనేది. సో ఈ హ్యాబిట్ కూడా నాకు చాలా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించిన హ్యాబిట్ ఇది, షాంపూ యూసేజ్ హ్యాబిట్. ఇంకొకటి వచ్చేసి ఇక పూజ రూమ్ విషయానికి వచ్చేసి, పూజ దగ్గర ధూప్ స్టిక్స్, ఇప్పుడు గోదార్బార్వి లేదా కృష్ణం వీళ్ళవి ధూప్ స్టిక్స్ అయితే తెప్పించుకుంటా. లోపల బ్యాంబూ లాంటి ఏమీ లేకుండా ఉండేదన్నమాట, ఓన్లీ ధూప్ కోన్స్ లాగా లాంగ్ స్టిక్స్ చేస్తారు కదా అవి. సో నేను పూజ అప్పుడు తిరువారాధనకి ఏంటంటే డైరెక్ట్గా ధూప్ స్టిక్ అంతా కూడా యూజ్ చేయకుండా ఒక్కొక్క ధూప్ స్టిక్ని నేను 3 to 4 pieces, ఒక్కొక్కసారి 4 pieces అవుతాయి, ఒక్కొక్కసారి 3 piecesగా కట్ చేసేసుకుంటాను అనమాట. కట్ చేసుకొని ఇంత ముక్కే యూజ్ చేసుకుంటాను, 1.5-2 inches ముక్కనే మాత్రమే యూజ్ చేసుకుంటాను నేను. సో ఇది ఒక 300 రూపీస్ ఉందనుకుందాము ఒక ప్యాక్ వచ్చేసి మనకి ధూప్ స్టిక్స్ది. ఆ 300 రూపీస్ పెట్టి కొన్నవి ఒక 100 ఉన్నాయి అనుకుందాము. అవి 100 daysకి 100 అయిపోతాయి డైరెక్ట్గా యూజ్ చేస్తే. కానీ నేను వాటిని 1 yearకి యూజ్ చేస్తా, ఒక 300 రూపీస్ పెట్టుకొని. అక్కడ నాకు సేవ్ అవుతుంది అమౌంట్. అండ్ మనకి పూజ దగ్గర కూడా మనం ఇంతలా చూసుకోవాలా అంటే అక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆ ఉపచారానికి ధూపం వేయడానికి మాత్రం చాలు, అంతకన్నా ఎక్కువేమీ అక్కర్లేదు కూడా అనమాట. సో ఆ హ్యాబిట్ కూడా నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. నేను చాలా ఒక 2
2.5 years నుండి అయితే నేను ఇట్లా అయితే ఫాలో అవుతున్నాను. ధూప్ స్టిక్స్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని యూజ్ చేసేసుకుంటున్నాను నేను. అలాగే ఒత్తులు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా ఇంత పెద్దవి వస్తాయి అన్నమాట, చాలా పెద్ద ఒత్తులు వచ్చేస్తాయి. వాటిని డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక్కొక్క దాన్ని నేను రెండుగా కట్ చేసే యూజ్ చేసుకుంటాను. అది ఒత్తుల ప్యాకెట్ ఎంతో ఉండదు, ఒక 50 రూపాయలు ఉంటుంది. అది ఎంతన్నా అవ్వనివ్వండి, అమౌంట్ ఎంత అనేది లెక్క కాదు. కానీ ఇట్లా మనము ఇంకా ఏమన్నా చేయగలుగుతామా అనే ఆలోచన విధానం అనేది మైండ్కి అలవాటు అయిపోయింది అని అనుకోండి. అది కాస్ట్లీదా చీప్దా అనేది ఉండదు, ప్రతి దానిలోనూ ఇంక ఇలాంటి ఆలోచనలే మనం అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒత్తులు కూడా నేను అలాగే కట్ చేసి యూజ్ చేస్తాను. అలాగే దీపహారతి ఇచ్చుకుంటాం కదా, అప్పుడు అసలు ఇంకా 4 ముక్కలు చేసేసి కూడా పక్కన సపరేట్ బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట, దీపహారతి ఇచ్చుకునే దానికి ఒత్తులు. ఈ హ్యాబిట్ కూడా నాకు కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది చాలా. ఈ ధూప్ స్టిక్స్ అండ్ ఒత్తులు కూడా ఇట్లా కట్ చేసుకొని యూజ్ చేసుకోవడము, ఒక 4 months వచ్చేవి నాకు 1 year యూజ్ చేయగలుగుతున్నాను అని చెప్పి అనిపిస్తుంది. అలాగే పూజలో అక్కడ ఏమాత్రం లోటు జరగదు. అంతా కూడా పెద్ద ఒత్తి వేసి పెట్టినా, దాన్ని సగానికి కట్ చేసి పెట్టినా కూడా అక్కడ మనం ఏదో లోడ్ చేసినట్టు కాదు, పర్ఫెక్ట్గా జరగాల్సింది అయితే జరుగుతుంది అనమాట, వేస్ట్ అవ్వకుండా. ఇంకా వాటర్ బాటిల్స్ అండి, బయటకు వెళ్తున్నాము, ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నాము అని అంటే అది కొంచెం దూరం అయినా ఎక్కువ దూరం అయినా కానీ ఇంట్లో నుండే వాటర్ అనేది క్యారీ చేసుకొని వెళ్ళడం అనేది మాకు ఇంట్లో ఉన్న అలవాటు. బయట దొరుకుతాయిలే బాటిల్స్ కొనుక్కుందాంలే అని అయితే ఎప్పుడు అనుకోను, అస్సలు బాటిల్ అయితే బయట కొనను. అది మనీ సేవ్ చేసుకుందాము అని చెప్పి వాటర్ క్యారీ చేయడం కాదు, వేస్టేజ్ కూడా. ఆ డిస్పోజబుల్ బాటిల్ అనేది ఎన్వైరాన్మెంట్లో ఒక వేస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అదే మన ఇంట్లో ఉన్న బాటిల్ని తీసుకొని వెళ్ళి వాటర్ పట్టుకొని వెళ్ళి వాడుకున్నామని అనుకోండి, బాటిల్ మన ఇంటికి అట్లా వచ్చేస్తుంది, వేస్టేజ్ అయితే తగ్గిపోతుంది కదా అనే ఉద్దేశంతో. అదే వేరే ఊర్లో వెళ్ళిపోయాము అప్పుడు ఎలాగో అని అంటే అప్పుడు ఎలాగూ తప్పదు. అప్పుడు కూడా ఏం చేస్తామంటే కొన్ని బాటిల్స్, ఒకసారి ఒక వీడియోలో చూపించాను నేను, కొన్ని బాటిల్స్ని ఫ్రీజర్లో పెట్టేసి ఉంచాను. ఒక 4 బాటిల్స్ని ఫ్రీజర్లో డౌన్ ర్యాక్లో క్యాప్స్ కూడా తీసేసి పెట్టేసి ఉంచాను అనమాట. ఏదో ర్యాండమ్గా వీడియో డిఫరెంట్ టాపిక్ మాట్లాడుతూ ఆ వీడియోలో చూపించాక అడిగారు ఎందుకు అలా ఫ్రీజర్లో పెట్టారు బాటిల్స్ని అని చెప్పేసి. అవేంటంటే ట్రిప్ వెళ్తూ ఉంటాం కదా, ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా 4-5 రోజులకి అట్లా, అలాంటప్పుడు ఆ బాటిల్స్ని తీసుకెళ్తాము, మళ్ళీ ఇంకా వాటిని వేరే దేనికి యూజ్ చేయమన్నమాట. అది యాక్చువల్లీ మేము అంతకుముందు వాడేసిన బాటిల్స్, సో ఇంకా వద్దు అని కూడా అనుకున్నవి, కానీ బాగున్నాయి అవి, అందుకని వాటిని ఫ్రీజర్లో పెట్టేసా. ఎందుకంటే బయట ఉన్నాయి అని అనుకోండి, కొంచెం ఏదైనా స్మెల్ వచ్చేయడం, ఏమైనా పాడవడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఫ్రీజర్లో అయితే ఇంక ఏ ఇబ్బంది ఉండదు, మనం 1 year తర్వాత తీసైనా కూడా ఒకసారి వాష్ చేసి మళ్ళీ వెంటనే వాడేసుకోవచ్చు, ఎట్లాగో స్పాయిల్ అవ్వవు. సో ఆ బాటిల్స్ అయితే మేము ఫిల్ చేసుకొని స్టార్ట్ అవుతాము. ఇంకా అవి అయిపోయాయి అన్నప్పుడు డిస్పోజబుల్ బాటిల్స్ చిన్నవి కొనుక్కోకుండా ఒకటే క్యాన్, ఒక 20 లీటర్ క్యాన్ ఉంటాయి కదా బిస్లరీ, అలాంటి క్యాన్ కొనుక్కొని ఈ బాటిల్నే రీఫిల్ చేసుకుంటాం అనమాట. మ్యాక్సిమం వేస్టేజ్ తగ్గించడం కోసమే చూస్తూ ఉంటాము. అది అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనము వేస్టేజ్ ఎంత తగ్గిద్దాము అని చూసాము, మనీ గురించి ఆలోచించకుండా అసలు వేస్టేజ్ మాత్రమే తగ్గించాలి అనే ఇంటెన్షన్తో మనము లివ్ చేస్తున్నాం అనుకోండి, మనీ ఆటోమేటిక్గా సేవ్ అవుతూనే ఉంటుంది మనకు తెలియకుండానే అనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా బ్యాగ్స్ ఉంటాయి కదా, ట్రావెల్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాటికి జిప్ కానీ ఏమన్నా అరిగిపోయింది అని అంటే ఆ బ్యాగ్ని ఇంకా త్రో చేసేసి వేరే బ్యాగ్ అయితే కొనుక్కోను. నేను ఓన్లీ నా గురించి మాత్రమే చెప్పాలి, మా ఇంట్లో అందరు కాదు, నేను మాత్రమే. 2017 July 24th నేను ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను, బ్యాక్ ప్యాక్ అనమాట. అది బ్యాక్ ప్యాక్ అంటే మరీ పెద్దది కాదు, లేడీస్ క్యాజువల్ యూసేజ్ బ్యాక్ ప్యాక్. ఇప్పటికీ కూడా అది మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు 2017 July 24th కొన్నది, డేట్ కూడా గుర్తుంది నాకు. అదే బ్యాగ్ ఇవాళకి కూడా నేను యూజ్ చేస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తానో నాకే తెలియదు. ఇంకా దాని జిప్ ఇప్పుడే కొంచెము అరిగినట్టుగా అనిపిస్తుంది, ఒకటి ఫ్రీక్వెంట్గా తీసే జిప్ వచ్చేసి ఒకసారి స్టక్ అవుతుంది అనమాట. సో దాన్ని కూడా నేను ఫిక్స్ చేయించుకున్నాను. ఇంకో బ్యాగ్ కొనుక్కో అన్నారు కానీ కొనుక్కోలేక కాదు, ఎందుకో అదొక సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఆ వేస్టేజ్ తగ్గిద్దాము, దీన్నే ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేద్దాము, అదేదో అచీవ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఎన్నాళ్ళు ఆ బ్యాగ్తో నేను ట్రావెల్ చేస్తానో తెలియదు, కానీ ఇప్పటికైతే దాన్ని ఫిక్స్ చేయించేసుకున్నాను. ఇట్లా బ్యాగ్స్ ఏమైనా నాకు సంబంధించింది ఏదైనా ఐటమ్స్ ఉన్నాయి అని అంటే వాటిల్లో ఏదైనా చిన్నపాటి డ్యామేజ్ జరిగింది,
కానీ అవి నాకు ఖచ్చితంగా కావాల్సినవి అని అన్నప్పుడు రిపేర్లు చేయించేసుకొని నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. మా ఇంట్లో అందరూ అలా చేయరు, ఓన్లీ నేను మాత్రమే అట్లా ఉంటానన్నమాట. సో రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నీలాగా ఉండాలనుకుంటున్నాము అని అప్పుడప్పుడు అంటారు, కానీ రెండో రోజు మళ్ళీ వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది మారిపోతుంది అనమాట. సో ఇలా ఉండగలగడము, ఇలా ఉండడము అనేది నాకు తెలిసి మ్యాక్సిమం లేడీస్కే సాధ్యమైద్దేమో, అందరికీ అవ్వకపోవచ్చు. సో అలా బ్యాగ్స్ అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ అది ఫుట్వేర్ అవనివ్వండి, డ్రెస్సెస్ అవనివ్వండి, ఇంకా అన్ని విషయాల్లో అనమాట ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ డ్రెస్సెస్ బటన్స్ ఊడిపోయినా లేదా చిన్న చిన్న ఆల్టరేషన్ వర్క్ ఉన్నా కూడా నేనే స్టిచ్ చేసేస్తా చేత్తోనే, మళ్ళీ బయట ఇవ్వడము ఇలాంటివన్నీ చేయకుండా చిన్న చిన్న స్టిచ్చెస్ చేయడము ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా చేస్తాను. ఏమి చిన్నతనంగా అయితే అస్సలు ఫీల్ అవ్వను అనమాట. ఆల్టర్ చేసి యూజ్ చేసుకుంటున్నామే అన్నట్టుగా అయితే అస్సలు ఫీల్ అవ్వకుండా బటన్స్ కానివ్వండి, టైట్ చేయాలన్నా, కొంచెం ఏమైనా కుట్లు తీయాలన్నా ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే చేత్తోనే చేసుకోవడం అనేది చాలా ఇదిగా అనిపిస్తుంది. అండ్ నాకైతే టైలరింగ్ ఇట్లాంటివి నేర్చుకుని ఉంటే బాగుండేదేమో అని కూడా అనిపించింది, కానీ ఇంక ఇప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. ఒకప్పుడేమో చదువులు ఇంకా జాబ్స్ వీటిలో పడేసి అసలు థాట్ కూడా రాలేదు టైలరింగ్ అనేది నేర్చుకుందాము అనేసి. అంటే మనీ ఎర్నింగ్ కోసం కాకపోయినా మన కోసం, మనము పిల్లల కోసం ఏమన్నా స్టిచ్ చేయడానికి లేదా ఇలాంటి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటే చేసుకోవడానికైనా పనికొచ్చేది కదా. అలా అయినా పర్వాలేదు, చిన్న చిన్నగా స్టిచ్ చేయడానికైతే ఇవి ఎలక్ట్రిక్ ఉన్నాయి కదా మనకి, అలాంటిది ఏమన్నా తీసుకుందామా టేబుల్ టాప్ సూయింగ్ మిషన్ అని చూస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, 22,000 25,000 ఉండింది. సరే ఎందుకులే అని ఐడియా డ్రాప్ అయిపోయి సూది దారంతో చేత్తోనే కుడుతూ ఉంటాను. అండ్ వెరీ రేర్ అనమాట. మా సాహితీవి ఎప్పుడైనా బటన్స్ ఊడిపోయిన డ్రెస్సెస్ అట్లాంటివి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు కూడా మనం కొంచెం ఒక పనికొచ్చే పని ఏదో చేస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ కోసం క్లోత్స్ అన్ని రీప్లేస్ చేసుకోవడము అనేది కరెక్ట్ కాదు కదా. సో మ్యాక్సిమం ట్రై చేస్తాము మ్యాక్సిమం యూజ్ చేయడానికి. ఒకప్పటి రోజుల్లో అయితే బట్టలు మనము కొన్ని సంవత్సరాల పాటు వాడినవి వాడగా ఆ తర్వాత ఫ్లోర్ తోడడానికో లేకపోతే ఇంకేదైనా ఫర్నిచర్ తోడడానికో ఇట్లాంటి వాటికి వాడిన, ఆ తర్వాత మసిగుడ్డల కింద పొయ్యిల దగ్గర వాడిన, ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు దాన్ని కట్ చేసి చిన్న చిన్న నాడాలలాగా చేసి కిరోసిన్ స్టవ్లు మళ్ళీ లాంతర్లు ఉండే కదా వాటికి కూడా యూజ్ చేసేవాళ్ళు. అంటే ఒక ఫ్యాబ్రిక్ అనేది ఉంది అని అంటే అది కంప్లీట్గా యూజ్ అయ్యేదనమాట, 100% యూజ్ అయ్యి అది ఖాళీ బూడిదయ్యే వరకు కూడా యూజ్ చేసేవాళ్ళము. అది కదా వేస్టేజ్ తగ్గించడం అంటే. అంత చేయలేకపోయినా కొంతైనా చేయగలిగితే మనకు ఆ సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఎవరో మనల్ని ప్రైజ్ చేయక్కర్లా, ఎవరో మనల్ని మెచ్చుకోక్కర్లా, మనకే అంత గొప్పగా అనిపిస్తుంది మనము కొన్ని విషయాల్లో ఇట్లా ఉంటున్నాము అని అంటే. కొంతమంది ఇంటి కోసం సంపాదించట్లేదు, మన వంతు కాంట్రిబ్యూట్ చేయట్లేదు మనీ పరంగా అనేసి కూడా ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం మనీ పరంగా కాంట్రిబ్యూట్ చేయక్కర్లా, సంపాదించుకొచ్చి ఇంట్లో ఇవ్వక్కర్లేదు. ఇంటి ఖర్చుల్లో మన సాధ్యమైనంత వరకు మనం తగ్గించామనుకోండి, అది మనం సంపాదించిన దానికన్నా ఎక్కువ. ఇంటి ఖర్చులు తగ్గించడము అని అంటే మనకి ఎసెన్షియల్స్ తగ్గించడం అని కాదు, అనవసరమైనవి ఖర్చు పెట్టడము అనేది తగ్గించేసాము అని అనుకోండి, మ్యాక్సిమం అసలు మానేసాము అని అనుకోండి, అదే మనము చేసే చాలా హెల్ప్. సో మనం అనవసరమైన ఇవి ఇప్పుడు ఈరోజు వీడియోలో మాట్లాడుకునేవన్నీ కూడా ఒక స్మార్ట్ హ్యాబిట్స్ అన్నాను కదా, కొన్ని అలవాట్లు. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మనం లేడీస్ ఇంట్లో చాలా రకాలుగా ఖర్చులు తగ్గించవచ్చు, అనవసరమైన ఖర్చుల్ని కంట్రోల్ చేయవచ్చు అనమాట. అది ఓన్లీ లేడీస్ వల్లే సాధ్యమవుతుంది అనవసరమైన ఖర్చుల్ని కంట్రోల్ చేయడము. సో ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము డిఫరెంట్వి చెప్పుకుందాము, ఖర్చులు ఎలా తగ్గించవచ్చు అనేది. సో ఈ హ్యాబిట్స్ మీలో ఎవరికైనా ఉన్నాయా అని అంటే నాకు కమెంట్స్లో షేర్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకుందాము. మన సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ సింపుల్ జర్నీలో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.